లాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా. చాలా బాధేసింది. రెండేళ్ల పగక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను 9th ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండి అక్క. ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క. కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా. అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటా? ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా. రాకెళ్ళా. అక్క నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా. యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా. అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద. బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది. నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా? అక్కని ఇంకెప్పుడు పాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ ఏంట్రా
అర్థం కావట్లేదు మావి. నన్ను పంపించు. ఏంటి ఊరికి వెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఇదిగో చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చానో తెలుసా? ఏడవకమ్మా. ఓకే ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో పాలు తాగుతానా? బంగారం కదా.